ఓం శాంతి. ఈరోజు మురళి 11/2/2026. మధురమైన పిల్లలారా, ఈ పురుషోత్తమ సంగమ యుగంలో పవిత్రంగా అయినట్లయితే స్వర్గం యొక్క వారసత్వం లభిస్తుందని తండ్రి ఆజ్ఞ ఇస్తున్నారనే సందేశాన్ని అందరికీ తెలిపించండి. పురుషోత్తమ సంగమ యుగంలో పవిత్రంగా అయితే స్వర్గం యొక్క వారసత్వం లభిస్తుంది అనే ఆజ్ఞ బాబా మనకి ఇస్తున్నారు అని అందరికీ సందేశాన్ని వినిపించండి. పవిత్రమైతేనే పవిత్ర ప్రపంచంలోకి మనం వెళ్ళగలుగుతాం. ప్రశ్న: ఏ చౌక బేరాన్ని అందరికీ తెలియచేయాలి? చీప్ అండ్ బెస్ట్ వ్యాపారం ఏది అని బాబా అంటున్నారు. జవాబు: ఈ అంతిమ జన్మలు కేవలం బాబా డైరెక్షన్ పైన నడిచి పవిత్రంగా అయితే 21 జన్మల కోసం విశ్వరాజ్యాధికారం లభిస్తుంది. ఇది చాలా చౌకబేరం. ఈ చౌకబేరాన్ని మీరు అందరికీ తెలియచేయండి. ఇప్పుడు శివబాబాను స్మృతి చేసి పవిత్రంగా అయినట్లయితే పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవుతారని అందరికీ సందేశం ఇవ్వండి. బాబా ఏమంటున్నారు? మధురమైన పిల్లలలోనూ అదే చెప్తున్నారు, ప్రశ్నోత్తరాల్లోనూ అదే చెప్తున్నారు. పవిత్రంగా కండి, విశ్వ రాజ్యాధికారం మీకు లభిస్తుంది. ఒక్క జన్మ పవిత్రమైతే 21 జన్మలు మనం విశ్వ రాజ్యాధికారాన్ని పొందుతాం. బాబాని స్మృతి చేస్తేనే పవిత్రంగా అవుతాం మరియు పవిత్ర ప్రపంచానికి మాలికులుగా అయిపోతాం. ఓం శాంతి. ఓం శాంతి. బాబా ప్రదర్శని లేదా మేళల్లో, షోలలో లేదా చిత్రాల ద్వారా మనుషులకు తండ్రి నుండి బేహద్దు వారసత్వం తీసుకోవాలని అర్థం చేయిస్తారు. అది ఏ వారసత్వము? ఇది పిల్లలైన మీకు తెలుసు. మనుషుల నుండి దేవతలుగా అయ్యేందుకు బేహద్దు తండ్రి నుండి అర్ధకల్పం స్వర్గరాజ్యాన్ని ఎలా తీసుకోవాలి అనేది అందరికీ అర్థం చేయించండి. బాబా అంటున్నారు, ప్రదర్శనల్లో, మేళల్లో, షోల్లో, చిత్రాల ద్వారా మనుషులకి చెప్పండి. అనేక రకరకాల విషయాల్లో చెప్పండి. బాబా నుండి బేహద్ వారసత్వం తీసుకోవాలి అని. అది ఏ వారసత్వము అంటే మనుషుల నుండి దేవతలుగా అయ్యే వారసత్వం. తో బాబా అంటున్నారు, బేహద్దు తండ్రి నుండి అర్ధకల్పం స్వర్గరాజ్యాధికారాన్ని ఎలా పొందాలి అని అందరికీ అర్థం చేయించండి. బాబా వ్యాపారస్తుడైనారు, వారితో ఈ వ్యాపారాన్ని చెయ్యాలి. బాబా వ్యాపారస్తుడు, చౌకబేరం, చాలా 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 తక్కువ ఖర్చు, ఎక్కువ వ్యాపారం. తో ఈ వ్యాపారాన్ని బాబాతో చెయ్యాలి. దేవీ దేవతలు పవిత్రంగా ఉంటారని మనుషులకు తెలుసు. భారతదేశం సత్యుగంగా ఉన్నప్పుడు దేవీ దేవతలు పవిత్రంగా ఉండేవారు. తప్పకుండా వారు స్వర్గం కోసం ఏదో ప్రాప్తిని పొంది ఉంటారు. దానిని స్వర్గస్థాపనం చేసే తండ్రి తప్ప ఇంకెవ్వరూ ప్రాప్తింపచేయలేరు. పతిత పావనుడైన తండ్రియే పతితులను పావనంగా తయారు చేసి పావన ప్రపంచాన్ని లేదా పావన రాజ్యాన్ని ఇస్తున్నారు. బాబా పవిత్రమైతేనే పవిత్ర ప్రపంచానికి మాలికులుగా అవుతారు అనేటువంటి అర్థాన్ని బాబా తెలియజేస్తున్నారు. సో బాబా అంటున్నారు, మీరు పవిత్రమైతే 21 జన్మలకి మీకు ప్రాప్తి అనేది లభిస్తుంది. అర్థం చేయించండి. స్వర్గరాజ్యాన్ని ఎలా తీసుకోవాలి అనేది అందరికీ అర్థం చేయించండి. బాబా వ్యాపారస్తుడైనారు, వారితో ఈ వ్యాపారాన్ని చెయ్యాలి. దేవీ దేవతలు పవిత్రంగా ఉంటారని మనుషులకు తెలుసు. భారతదేశం సత్యుగంగా ఉన్నప్పుడు దేవీ దేవతలు పవిత్రంగా ఉండేవారు. అంతే కదా. ప్రదేశము పవిత్రమే, జన్మ పవిత్రమే, ప్రకృతి పవిత్రమే, శరీరము పవిత్రమే, ఆత్మ కూడా పవిత్రంగానే ఉంటుంది. బాబా అంటున్నారు, సత్యుగంగా ఉన్నప్పుడు దేవీ దేవతలు పవిత్రంగా ఉండేవారు. తప్పకుండా వారు స్వర్గం కోసం ఏదో ప్రాప్తిని పొంది ఉంటారు. దానిని స్వర్గస్థాపనం చేసే తండ్రి తప్ప ఇంకెవ్వరూ ప్రాప్తింపచేయలేరు. పతిత పావనుడైన తండ్రియే పతితులను పావనంగా తయారు చేసి పావన ప్రపంచ రాజ్యాన్ని ఇస్తారు.
బాబా ఎంత చౌక బేరాన్ని ఇస్తున్నారు. ఇది మీ అంతిమ జన్మ పిల్లలారా అని తెలియచేస్తున్నారు. ఎప్పటి వరకైతే నేను ఇక్కడ ఉన్నానో అప్పటి వరకు పవిత్రంగా అవ్వండి. నేను వచ్చిందే పవిత్రంగా తయారు చేసేందుకు. మీరు ఈ అంతిమ జన్మలో పావనంగా అయ్యేందుకు పురుషార్థం చేసినట్లయితే పావన ప్రపంచపు వారసత్వాన్ని తీసుకుంటారు. ఇది చాలా చౌక బేరం. కావున తండ్రి పవిత్రంగా అవ్వండి అనే ఆజ్ఞనిస్తున్నారు. ఈ ఆలోచన బాబాకు కలిగింది. ఇది పురుషోత్తమ సంగమ యుగం. ఇది పవిత్రంగా అయ్యే సమయం. ఈ సంగమ యుగమే పవిత్రంగా అయ్యే సమయం. సో బాబా అంటున్నారు, ఉత్తమోత్తమ పురుషులు దేవతలే అయినారు. ఇది పురుషోత్తమ సంగమ యుగం. ఇది పవిత్రంగా అయ్యే సమయం. లక్ష్మీనారాయణల రాజ్యం కొనసాగుతుంది. తండ్రి మతం పైన అంతిమ జన్మ పవిత్రంగా అయినట్లయితే మీకు తండ్రి నుండి దైవీ స్వరాజ్య అధికారం వారసత్వంగా లభిస్తుంది. యోగ బలము ద్వారా స్వయంని తమోప్రధానం నుండి సతోప్రధానంగా ఎలా తయారు చేసుకోవాలో ఆ ఉపాయాన్ని కూడా బాబా చెప్తున్నారు. పిల్లల కళ్యాణం కోసం ఖర్చు అయితే చేయాల్సిందే. ఖర్చు లేకుండా రాజధాని ఎలా స్థాపన అవుతుంది? అనేక రకాలుగా ఖర్చు జరుగుతుంది. రాజధాని స్థాపన జరగదు కదా, అదే సఫలం చేసుకోవడం కదా. ఇప్పుడు లక్ష్మీనారాయణల రాజధాని స్థాపన జరుగుతోంది. పిల్లలు తప్పకుండా పవిత్రంగా అవ్వాలి. మనస వాచ కర్మణ ఏ విధమైన తప్పుడు పనులు చేయకూడదు. మనస వాచ కర్మణ ఎలాంటి తప్పుడు పనులు అనగా శ్రీమతానికి విరుద్ధమైన పనులు చేయకూడదు. దేవతలకు ఎప్పుడూ ఏ చెడు ఆలోచనలు రావు. మరి దేవతలు కదా, దివ్య గుణాలు కలిగినటువంటి వాళ్ళు మొట్టమొదట ఆత్మాభిమానులుగా ఉంటారు. ఆత్మాభిమాని స్థితి ద్వారానే వికారాలనేదే సమాప్తమైపోతాయి. దేవతలకు ఎప్పుడు ఏ చెడు ఆలోచన రాదు. వారి నోటి నుండి ఎప్పుడు చెడు మాటలు కూడా రావు. వారు సర్వగుణ సంపన్నులు, సంపూర్ణ నిర్వీకారీలు, మర్యాద పురుషోత్తములు. ఎవరైతే ఒకప్పుడు ఉండి వెళ్ళారో వారి మహిమనే గాయనం చేయబడుతుంది. ఇప్పుడు పిల్లలైన మిమ్మల్ని కూడా ఆ దేవీ దేవతలుగా తయారు చేసేందుకు బాబా వచ్చారు. కావున మనస వాచ కర్మణ ఎటువంటి తప్పుడు పనులు చేయకూడదు. మనస వాచ కర్మణ ఎలాంటి తప్పుడు పనులు చేయకూడదు. దేవతలు సంపూర్ణ నిర్వీకారీలుగా ఉండేవారు. ఈ గుణం కూడా మీరు ఇప్పుడే ధారణ చేయగలరు. ఎందుకంటే ఈ మృత్యులోకంలో ఇది మీ అంతిమ జన్మ. పతిత ప్రపంచాన్ని మృత్యులోకమని, పావన ప్రపంచాన్ని అమరలోకమని అంటారు. ఇప్పుడు మృత్యులోకం వినాశం మీ ముందు నిల్చొని ఉంది. తప్పకుండా అమరపురి స్థాపన జరిగి తీరుతుంది. ఇది ఆ మహాభారత యుద్ధమే. దీనినే శాస్త్రాల్లో చూపించారు. దీని ద్వారా పాత వికారి ప్రపంచం వినాశం అవుతుంది. కానీ ఈ జ్ఞానం ఎవ్వరిలోనూ లేదు. అందరూ అజ్ఞాన నిద్రలో నిద్రపోతున్నారని బాబా చెప్తున్నారు. అందరికీ పంచవికారాల నశ ఉంటుంది. ఇప్పుడు పవిత్రంగా అవ్వండి. మాస్టర్ భగవంతునిగా అయితే అవుతారు కదా. భగవంతుడు తండ్రి అయితే ఆయనకి మనం మాస్టర్. సో మాస్టర్ భగవంతులుగా అవుతాం. లక్ష్మీనారాయణలను దేవీ దేవతలు అని అంటారు. వారు భగవంతుని నుండి ఆ వారసత్వాన్ని పొందుతారు. ఇప్పుడు భారతదేశం పతితంగా ఉంది. మనస వాచ కర్మణ చేసే కర్తవ్యాలు కూడా అలాగే ఉంటాయి. ఏ విషయమైనా మొట్టమొదట బుద్ధిలోకి వస్తుంది, ఆ తర్వాతే నోటి నుండి వెలువడుతుంది. మనసులో సంకల్పం వచ్చినాకనే కదా నోటి నుండి మాట్లాడతాము మరియు కర్మేంద్రియాలతో కర్మ చేస్తాము. అదే కర్మగా మారుతుంది. కర్మగా మారినప్పుడు ఏమవుతుంది? అది వికర్మగా అయినా అవుతుంది, సుకర్మగా అయినా అవుతుంది. సత్యుగంలో అకర్మగా మారిపోతుంది. అక్కడ వికర్మలే జరగవు, ఇక్కడ వికర్మలు జరుగుతాయి. ఎందుకంటే ఇది రావణ రాజ్యం. మిగిలిన ఆయుష్ ఏదైతే ఉందో అందులో బాబా అంటారు పవిత్రంగా అవ్వండి అని బాబా చెప్తున్నారు. పవిత్రంగా అయ్యి నాతో బుద్ధి యోగాన్ని జోడించాలి.
ప్రతిజ్ఞ చెయ్యండి. దీని ద్వారా మీ జన్మ జన్మాంతరాల పాపాలు కూడా సమాప్తమైపోతాయి. అప్పుడే మీరు 21 జన్మల కోసం అధిపతులుగా అవుతారు. బాబా ఆఫర్ చేస్తున్నారు. ఆఫర్ ఏమి? ఒక జన్మకు మీరు పవిత్రమైతే 21 జన్మలు ఫ్రీగా మిమ్మల్ని పవిత్రంగా చేస్తాను. 84 జన్మలు కూడా మంచిగానే ఉంటాం. వీరి ద్వారా తండ్రి వారసత్వాన్ని ఇస్తున్నారు. వారు శివబాబా అయినారు. వీరు బ్రహ్మ దాదా కావుననే ఎల్లప్పుడూ బాబ్ దాదా అంటారు. తాత మరియు నాన్న, లేదా నాన్న మరియు అన్న. శివబాబా మరియు బ్రహ్మ దాదా తండ్రి ఎంత పెద్ద కార్యాన్ని చేస్తున్నారు. మృత్యులోక వినాశనం మీ ముందుంది. అమరలోక స్థాపన జరుగుతోంది. భారతవాసుల కళ్యాణం జరగాలనే ప్రదర్శిని మేళలు చేస్తూ ఉంటారు. శివరాత్రి సందర్భంగా రకరకాలుగా చేస్తూ ఉన్నాం కదా. అందరూ అన్ని జాగాల్లోనూ భిన్న భిన్న రూపాల్లో 12 జ్యోతిర్లింగాలను పెట్టడం, ఒక్కొక్కసారి ఒక్కొక్క లింగాన్ని తయారు చేయడం, ఇవన్నీ చేస్తూ ఉంటాం. అందుకే బాబా అంటున్నారు, ప్రదర్శిని లేదా మేళా ఇవన్నీ పెట్టేది అనేక ఆత్మల కళ్యాణం కోసం. తండ్రియే వచ్చి భారతదేశంను రామరాజ్యంగా తయారు చేస్తారు. రామరాజ్యంలో తప్పకుండా పవిత్రులే ఉంటారు. పిల్లలు, కామం మహాశత్రువు. ఈ పంచవికారాలనే మాయా అని పిలుస్తారు. వీటిపైన మీరు విజయాన్ని పొందాలి. అప్పుడే జగత్తుని జయిస్తారు. దేవీ దేవతలే జగత్తుని జయించిన వారు. ఇంకెవ్వరూ జగజ్జీతులుగా అవ్వలేరు. క్రైస్తవులు పరస్పరం కలిసిపోతే మొత్తం సృష్టి రాజ్యంనంతా తీసుకోగలరు. అమెరికా, రష్యా. కానీ అది చట్టంలో లేదు. స్వర్గమే చట్టంలో ఉంది, కానీ మిగతాదేది భారతదేశమే అవినాశి ఖండం. ఇంకా వేరే ఏ ఖండాలు అవినాశి ఖండం కాదు. ఈ బాంబులు పాత ప్రపంచాన్ని అంతం చేసేందుకే ఉన్నాయి. కల్పకల్పము ఈ విధంగా కొత్త ప్రపంచం నుండి పాత ప్రపంచంగా, పాత ప్రపంచం నుండి కొత్త ప్రపంచంగా అవుతుంది. కొత్త ప్రపంచంలో ఈశ్వరీయ రాజ్యం ఉంటుంది. దానిని రామరాజ్యం అంటారు. ఈశ్వరుని గురించి తెలియని కారణంగానే రామరామ అని అంటూ జపిస్తూ ఉంటారు. కావున పిల్లలైన మీ లోపల ఈ విషయాల ధారణ జరుగుతూ ఉండాలి. తప్పకుండా మనం 84 జన్మల్లో సతోప్రధానుల నుండి తమోప్రధానులుగా అయిపోయాం. ఇప్పుడు మళ్ళీ సతోప్రధానులుగా తప్పకుండా కావాలి. ఇప్పుడు శివబాబా డైరెక్షన్ ఇస్తున్నారు. మీరు దానిపైన నడిస్తే 21 జన్మలు పవిత్ర ప్రపంచంలో ఉన్నత పదవిని పొందుతారు. ఇప్పుడు ఇక పురుషార్థం చెయ్యండి, చెయ్యకపోండి మన ఇష్టం. చెప్పేదేమో బాబా కర్తవ్యం. చేసినామా మనమే పొందుతాం, చెయ్యలేదా మనమే పోగొట్టుకుంటాం. అంతేకాని బాబాకి దాని ద్వారా నష్టం ఏం లేదు కదా. అందుకే బాబా చెప్పి చెప్పి లాస్ట్కి చెయ్యండి, చెయ్యకపోండి మీ ఇష్టం అంటున్నారు. మీరు స్మృతిలో ఉంటూ ఇతరులకు దారి చూపిస్తే చూపించండి, లేకపోతే లేదు, మీ ఇష్టం. ప్రదర్శిని ద్వారా పిల్లలు అనేకులకు మార్గం చూపించవచ్చు. స్వకల్యాణం కూడా చేసుకోవాలి. ఇది చాలా చౌక బేరం. కేవలం ఈ ఒక్క అంతిమ జన్మలో పవిత్రంగా ఉండడం ద్వారా, శివబాబా స్మృతిలో ఉండడం ద్వారా మీరు తమోప్రధానం నుండి సత్వప్రధానులుగా అయిపోతారు. ఇది ఎంత చౌక బేరం! పూర్తిగా జీవితమే మారిపోతుంది. ఇలా ఆలోచించాలి. బాబా వద్దకు సమాచారాలు వస్తాయి. రాఖీ కట్టేందుకు వెళ్ళినప్పుడు ఈ సమయంలో ప్రపంచం తమోప్రధానంగా ఉన్నప్పుడు ఇందులో పవిత్రంగా ఉండడం అసంభవమని కొందరు అన్నారు. పాపం వారికి ఇప్పుడు ఇది సంగమయుగం అనేది తెలియదు. బాబాయే పవిత్రంగా తయారు చేస్తారు. వీరికి సహాయకులు స్వయంగా పరంపిత పరమాత్మనే ఉన్నారు. ఇక్కడ భాగ్యం చాలా భారీ అయిందని వారికి తెలియదు. ఒక జన్మ పవిత్రంగా ఉంటే జన్మ జన్మాంతరాలకి ప్రాప్తి ఉంది అనేటువంటి విషయం వాళ్ళకు తెలీదు. భారీ సంపాదన అనేది జరుగుతోంది, అతి గొప్ప సంపాదన. అందుకోసమే బాబా అంటున్నారు, పిల్లలారా మీరిప్పుడు పావనంగా కండి, పావన ప్రపంచానికి మిమ్మల్ని మాలిక్గా చేస్తాను. పవిత్రంగా అవడం ద్వారా
భాగ్యం, ఎంత గొప్ప భాగ్యం అంటున్నారు బాబా వాళ్ళు. నిజమే కదా. పవిత్రంగా అవ్వడం ద్వారా పవిత్ర ప్రపంచానికి అధిపతులుగా అవుతారు. ఈ మాయరూపి పంచవికారాలపైన విజయం పొందడం ద్వారా మీరు జగజ్జీతులుగా అవుతారు. మరి మనం పవిత్రంగా ఎందుకు అవ్వకూడదు? ఇది ఫస్ట్ క్లాస్ అయిన వ్యాపారం. కామం శత్రువైంది, మహాశత్రువు. దానిపైన విజయం పొందడం ద్వారా మీరు పవిత్రంగా అవుతారు. కామం పైన విజయం పొందితే మీరు పవిత్రంగా అయిపోతారు. సో బాబా అంటున్నారు, పంచవికారాల పైన విజయం పొందడం ద్వారా మీరు జగజ్జీతులుగా అవుతారని బాబా చెప్తున్నారు. మరి మనం ఎందుకు పవిత్రంగా అవ్వము? ఇది ఫస్ట్ క్లాస్ అయిన వ్యాపారం కదా. అర్థమైతే కదా. కామం మహాశత్రువు. దానిపైన విజయం పొందడం ద్వారా మీరు పవిత్రంగా అవుతారు. మాయను జయిస్తే జగజ్జీతులుగా అవుతారని బాబా చెప్తున్నారు. ఇది యోగ బలం ద్వారా మాయను జయించే విషయం. పరంపిత పరమాత్మనే వచ్చి నన్ను స్మృతి చేసినట్లయితే మీలో ఉన్న మలినాలు తొలగిపోతాయని బాబా అర్థం చేస్తున్నారు. మీరు సత్వప్రధాన ప్రపంచానికి యజమానులుగా అవుతారు. తండ్రి సంగమయుగంలో వారసత్వాన్ని ఇస్తున్నారు. అందరికన్నా ఉత్తమ పురుషులుగా ఈ లక్ష్మీనారాయణులు ఉండేవారు. వారినే మర్యాద పురుషోత్తములైన దేవీ దేవతలు అని అంటారు. చాలా బాగా అర్థం చేయించబడుతుంది. కానీ అప్పుడప్పుడు ఈ పాయింట్లను మర్చిపోతారు. ఆ తర్వాత ఈ పాయింట్లను భాషణంలో మర్చిపోయినామే, చెప్పలేదు అని గుర్తుకొస్తాయి. అర్థం చేయించేందుకు ఎన్నో పాయింట్లు ఉన్నాయి, ఎన్నో విషయాలు ఉన్నాయి. ఇలా జరుగుతూనే ఉంటుంది. లాయర్లు కూడా కొన్ని పాయింట్లు మర్చిపోతారు. మళ్ళీ ఆ పాయింట్లు ఎప్పుడైతే వారికి గుర్తుకొస్తాయో అప్పుడు మళ్ళీ వాదిస్తారు. డాక్టర్ల విషయంలో కూడా అప్పుడప్పుడు ఇలా జరుగుతుంది. ఈ రోగానికి ఈ మందు సరైనది అన్న ఆలోచన కలుగుతుంది. ఇక్కడ కూడా పాయింట్లు అయితే ఎన్నో ఉన్నాయి. సో బాబా అంటున్నారు, ఈ రోగానికి మందు సరైనదనే ఆలోచన డాక్టర్లకు కూడా అప్పుడప్పుడు కలుగుతూ ఉంటుంది. ఇక్కడ కూడా పాయింట్లు అయితే ఎన్నో ఉన్నాయి. మీకు ఈరోజు ఈ ముఖ్యమైన పాయింట్లను అర్థం చేయిస్తానని బాబా అంటారు. కానీ అర్థం చేసుకునే వారందరూ పతితులుగా ఉన్నారు. ఓ పతిత పావన రాండి అంటారు. మళ్ళీ ఎవరైనా మీరు పతితులే కదా అని అంటే కోపగించుకుంటారు. ఓ పతిత పావన రా అని పిలుస్తూ ఉంటారు. ఈశ్వరుడి ముందు నిజం చెప్తారు, అంతే కదా. భగవంతుని ముందు అబద్ధం చెప్పడానికి వీల్లేదు కదా. మళ్ళీ ఈశ్వరుణ్ణి మరచి అసత్యం చెప్తారు. కావున చాలా యుక్తిగా చెప్పాలి. కర్ర విరగకూడదు, పాము చావాలి. మీరు ఎలక నుండి గుణాన్ని నేర్చుకోండి. ఎలక చాలా యుక్తిగా కొరుకుతుంది, రక్తం వస్తుంది, కానీ ఏమాత్రమూ తెలియదు, యుక్తిగా కరుస్తుంది. కావున పిల్లల బుద్ధిలో అన్ని పాయింట్లు ఉండాలి. ఎంత తెలివిస్తారు చూడు, ఎన్ని రకాల తెలివి. యోగంలో ఉండేవారికి సమయం వచ్చినప్పుడు సహాయం లభిస్తుంది. వినేవారు వినిపించే వారి కన్నా తండ్రికి ప్రియమైన వారిగా అయ్యే అవకాశం ఉంది. కావున తండ్రి స్వయమే కూర్చొని అర్థం చేయిస్తారు. కావున ఎలా అర్థం చేయించాలంటే దాని ద్వారా వారు పవిత్రంగా అవ్వడం చాలా మంచిది అని అర్థం చేసుకోవాలి. చూడండి, ఈరోజు మొత్తం మురళి అంతా పవిత్రత గురించే చెప్తున్నారు. కావున ఎలా అర్థం చేయించాలంటే దాని ద్వారా వారు పవిత్రంగా అవ్వడం చాలా మంచిది అని అర్థం చేసుకోవాలి. ఈ ఒక్క జన్మ పవిత్రంగా ఉండడం ద్వారా మనం 21 జన్మలు పవిత్ర ప్రపంచానికి అధిపతులుగా అవుతాం. భగవాను వాచ, ఈ అంతిమ జన్మలో పవిత్రంగా అయినట్లయితే నేను మీకు గ్యారెంటీ ఇస్తాను. డ్రామా ప్లాన్ అనుసారంగా మీకు 21 జన్మల కోసం వారసత్వాన్ని పొందుతున్నారు. మనం ఇలా కల్పకల్పము వారసత్వాన్ని పొందుతూ ఉంటాం. ఎవరికైతే సేవ అభిరుచి ఉంటుందో వారు వెళ్ళి ఇది అర్థం చేయించాలని బాబా అంటారు. సేవ కోసం పరుగులు తీయాలి, అంటే వెళ్ళాలి. ఎక్కడ సేవ జరుగుతుందో అక్కడ అడగాలి, వెళ్ళాలి. తండ్రి జ్ఞానసాగర్లు, వారు జ్ఞాన వర్షాన్ని ఎంతగా కురిపిస్తూ ఉంటారు. ఎవరి ఆత్మ అయితే పవిత్రంగా ఉంటుందో వారిలో ధారణ కూడా బాగా జరుగుతుంది.
వారు పేరుని ప్రఖ్యాతం చేసి చూపిస్తారు. ప్రదర్శని మేళల ద్వారా ఎవరు ఎటువంటి సేవం చేస్తారో తెలిసిపోతుంది. ఎవరు ఎలా అర్థం చేయిస్తున్నారు అన్నది టీచర్లు పరిశీలించాలి. ఎక్కువగా లక్ష్మీనారాయణ చిత్రం పైన, మెట్ల చిత్రం పైన అర్థం చేయించడం మంచిది. యోగ బలం ద్వారా ఈ లక్ష్మీనారాయణల వలె తయారవుతారు. లక్ష్మీనారాయణలే ఆదిదేవుడు, ఆదిదేవి. చతుర్భుజాలలో లక్ష్మీనారాయణలు ఇద్దరు వచ్చేస్తారు. 2 భుజాలు లక్ష్మీవి, 2 భుజాలు నారాయణవి. ఇవి కూడా భారతవాసులకు తెలియవు. మహాలక్ష్మికి 4 భుజాలు ఉంటాయి. దాని అర్థం వారు యుగల్స్. విష్ణువు చతుర్భుజుడు, లక్ష్మీవి 2, నారాయణవి 2. ప్రదర్శనలో రోజు అర్థం చేయించబడుతుంది. రథమును కూడా చూపించారు, అర్జునుడి యొక్క రథముని. అర్జునుడు కూర్చున్నాడు, కృష్ణుడు రథముని నడిపించాడు, రథసారథిగా ఉన్నాడు అంటారు. అవన్నీ కథలు, దాని జ్ఞాన విషయాలు ఉన్నాయి కదా. బ్రహ్మబాబా అర్జునుడైతే రథసారథిగా, కృష్ణుడైనా పరమాత్మ నడిపించారు కదా. బాబా అదే అంటున్నారు, ఇవి జ్ఞానం యొక్క విషయాలు. జ్ఞానామృత కలశమును లక్ష్మీ శిరస్సు పైన పెట్టారు అని అంటారు. వాస్తవానికి కలశాన్ని జగతంబ పైన పెడతారు, తానే మళ్ళీ లక్ష్మిగా అవుతుంది. ఇది కూడా బాబా అంటున్నారు అర్థం చేయించాల్సి ఉంటుంది. సత్యుగంలో ఒకే ధర్మం, ఒకే మతం కలిగిన మనుష్యులు ఉంటారు. దేవతలు ఒకే మతాన్ని కలిగి ఉంటారు. దేవతలనే శ్రీ అని పిలుస్తారు, ఇంకెవరిని అలా పిలవరు. అర్థం చేయించేందుకు పదాలు కొద్ది మాత్రంగా ఉండాలని బాబాకు ఆలోచన కలిగింది. ఎక్కువ అర్థం చేస్తే కూడా అర్థం చేసుకోలేరు, అందుకే కొంచెం సంక్షిప్తంగా అర్థం చేయించాలి. రామరాజ్యానికి బాబా అంటారు అర్థం చేయించేందుకు పదాలు కొంచెమే ఉండాలి అని బాబాకు ఆలోచన కలిగింది. ఈ అంతిమ జన్మలో పంచవికారాల పైన విజయం పొందడం ద్వారా మీరు రామరాజ్యానికి యజమానులుగా అవుతారు. ఇది చౌక బేరం. తండ్రి వచ్చి అవినాశి జ్ఞానరత్నాలను దానం చేస్తారు. తాను జ్ఞానసాగర్లు, తానే జ్ఞానరత్నాలను ఇస్తారు. ఇంద్రసభలో రకరకాలైన దేవదూతలు ఉంటారు, అందరూ సహాయం చేసేవారే. వజ్రాలలో కూడా అనేక రకాలైన వజ్రాలు ఉంటాయి కదా, రకరకాలు. కొన్ని 10 రూపాయల వజ్రం అయితే కొన్ని కోట్ల రూపాయల వజ్రాలు ఉంటాయి. బాబా అంటున్నారు రకరకాలైనటువంటి వజ్రాలు కూడా ఉంటాయి కదా. కావుననే నవరత్నాలను చూపించారు. ఎవరైతే బాగా చదువుతారో వారు మంచి పదవిని పొందుతారు. నంబర్ వారుగా అయితే ఉన్నారు కదా. పురుషార్థం చేసే సమయం ఇదే. మనం తండ్రి మాలలో మణులుగా అవుతామని పిల్లలు భావిస్తారు. ఎంతగా శివబాబాని స్మృతి చేస్తామో అంతగా మనము స్మృతి యాత్రలో పరుగులు తీస్తాం. ఎంతగా బాబాని జ్ఞాపకం చేసుకుంటామో అంతంతే యోగంలో మంచి స్థితి లభిస్తుంది. పాపాలు కూడా త్వరగా వినాశం అవుతాయి. ఈ చదువేమీ చాలా పెద్దగా ఉండదు, కేవలం పవిత్రంగా ఉండాలి. దైవీ గుణాలని కూడా ధారణ చెయ్యాలి. మీ నోటి నుంచి ఎప్పుడూ రాళ్ళు వెలువడకూడదు. రాళ్ళు వేసేవారు రాతి బుద్ధి కలవారిగానే అవుతారు. రత్నాలు వేసేవారు ఉన్నత పదవిని పొందుతారు. ఇది చాలా సహజం. పతిత పావనుడు, సర్వుల ముక్తి జీవన్ముక్తి ప్రదాత పరంపిత పరమాత్మ. ఓ భారతవాసులైన పిల్లలు, రావణ రాజ్యమైన ఈ మృత్యులోకపు కలియుగి అంతిమ జన్మలో పవిత్రంగా ఉండడం ద్వారా మరియు పరంపిత శివపరమాత్మతో బుద్ధియోగ బలంతో చేసే యాత్ర ద్వారా తమోప్రధాన ఆత్మలు సత్వప్రధాన ఆత్మలుగా అయిపోతారు. చూడండి, బాబా ఈరోజు మురళి ఎంత ఇదే విషయంపైనే బాబా తెలియజేస్తున్నారు. తమోప్రధానం నుండి సత్వప్రధానంగా ఎలా అవుతారు, పతితుల నుంచి పావనంగా ఎలా అవుతారు అనే విషయంపైనే బాబా చెప్తున్నారు. ఈ ఒక్క జన్మ పవిత్రంగా అయితే అనేక జన్మలు మీరు పవిత్రంగా అయిపోతారు. సో బాబా అంటున్నారు, ఓ భారతవాసులైన పిల్లలారా, రావణ రాజ్యమైన ఈ మృత్యులోకం యొక్క కలియుగ అంతిమ జన్మలో
పవిత్రంగా ఉండడం ద్వారా మరియు పరంపిత శివపరమాత్మతో బుద్ధియోగ బలంతో చేసే యాత్ర ద్వారా తమోప్రధాన ఆత్మలు సత్వప్రధాన ఆత్మలుగా అయ్యి సత్వప్రధానమైన సత్యుగి విశ్వంలో పవిత్రత సుఖశాంతులు సంపద సంపన్నతలతో కూడిన పురుషోత్తమ దైవీ స్వరాజ్య పదవిని 5000 సంవత్సరాల క్రితం వలె పొందగలుగుతారు. ఎట్లా చూడు, 4 సెంటెన్సులు కలిపి ఒక సెంటెన్స్, 4 లైన్లు. బాబాతో మనం యోగం చేస్తే తమో ప్రధానం నుండి సత్వప్రధానం అవుతాం. అప్పుడు పవిత్రత సుఖశాంతులు ఉండేటువంటి రాజ్యానికి మనము రాజులుగా అవుతాం. ఈ విషయాన్ని 5000 సంవత్సరాల క్రితం వల్లనే పొందుతారు అని చెప్పండి. కానీ జరగనున్న మహాభారీ వినాశనానికి ముందే తండ్రి మనకి వారసత్వాన్ని ఇస్తున్నారు. చదువుని చదివిస్తారు. ఎంతగా చదువుకుంటారో అంతగా ఉన్నత పదవిని పొందుతారు. వారు తమ తోడుగా తీసుకెళ్తారు శివబాబా. మళ్ళీ మనకి ప్రపంచ ఆలోచన కూడా ఎందుకు రావాలి? ఇప్పుడు మీ సమయం పాత ప్రపంచాన్ని వదిలే సమయం. ఇటువంటి విషయాలు బుద్ధిలో మంతనం జరుగుతూ ఉన్నట్లయితే చాలా మంచిది. మున్ముందు పురుషార్థం చేస్తూ 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 ఆ సమయం వచ్చేస్తుంది. ఇక గుటకలు మింగరు. ప్రపంచం కూడా ఇక చివరి సమయంలోకి వచ్చేసిందని గమనిస్తారు. అప్పుడు మళ్ళీ పురుషార్థం చేసుకోలేము కదా. ఇప్పుడు చేసుకుంటే అప్పుడు పొందుతాం, కానీ ఇంకా దగ్గరకు వచ్చిందని టైం తెలిసిన తర్వాత అప్పుడేం చేసుకుంటాం? ఏం చేసుకోలేం. కావున బుద్ధి యోగాన్ని జోడించాలి కదా. సేవ చేయడం ద్వారా సహాయం కూడా లభిస్తుంది. ఎంతగా ఇతరులకు సుఖపు దారిని చెప్తారో ఇంపార్టెంట్ అది. సేవ రకరకాల సేవ కూడా మాయగా మారిపోకూడదు అంతే. అంతగా సంతోషం ఉంటుంది. పురుషార్థం కూడా జరుగుతుంది. భాగ్యం కనిపిస్తూ ఉంటుంది. నశ వస్తుంది. ఎట్లా బ్రహ్మబాబాకి నశ ఉండేది కదా, నేను ఇంకా ఈ వృద్ధ శరీరం వదులుతానే కృష్ణునిగా అయిపోతాను అనే నశ బాబాకు ఉండేది. ఆ నశ ఉండాలి. సో బాబా అంటారు భాగ్యం కనిపిస్తుంది. బాబా అయితే పురుషార్థం నేర్పిస్తారు. కొందరు దాని అనుసారంగా నడుస్తారు, కొందరు నడవరు. కోటీశ్వరులు పదమపతులు అందరూ సమాప్తమైపోతారని మీకు తెలుసు. యావత్తు ప్రపంచమే పోయినప్పుడు ఇంకా ఎవరూ మిగలరు. అచ్చా मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा, नमस्ते। थैंक यू बाबा, थैंक यू वेरी मच बाबा। సారాంశం, ఉన్నత పదవిని పొందేందుకు మీ నోటి నుండి సదా రత్నాలే వెలువడాలి, రాళ్ళు వెలువడకూడదు. మనస వాచ కర్మణ మర్యాద పురుషోత్తములుగా తయారు చేసే కర్మలను చేయాలి. ఇతరులను కూడా అలా తయారు చేయాలి. సెకండ్ పాయింట్, ఈ అంతిమ జన్మలో పవిత్రంగా అవుతామని ప్రతిజ్ఞ చేయాలి. పవిత్రంగా అయ్యే యుక్తిని అందరికీ చెప్పాలి. పవిత్రంగా అవుతామనే యుక్తిని తెలియచేయాలి మరియు సందేశం కూడా ఇవ్వాలి. వరదానం, ఎవరు రెడీగా అయ్యి ప్రతి పరిస్థితి అనే పరీక్షలో ఫుల్ పాస్గా అయ్యే ఎవరు హ్యాపీగా కండి. ఎవరు రెడీగా ఉంటారో వారు ప్రతి పరీక్షలోనూ పాస్ అయిపోతారు. వాళ్ళే ఎవరు హ్యాపీగా ఉంటారు. ఎవరైతే ఎవరు రెడీగా ఉంటారో వారి ప్రత్యక్ష స్వరూపము వారు ఎవరు హ్యాపీగా ఉంటారు. ఏ విధమైన పరిస్థితి రూపీ పరీక్షలు లేదా ప్రాకృతిక ఆపదల ద్వారా వచ్చే పరీక్షలు లేదా ఏదైనా శారీరక కర్మభోగం రూపీ పరీక్ష ఇవి వస్తే ఈ పరీక్షల్లో ఫుల్గా పాస్ అయ్యే వారినే ఎవరడి అంటారు. ఏ రకమైన పరీక్షలు రాని కానీ ఫుల్గా పాస్ అయ్యే వారినే
ఏమంటారు? ఎవరు రెడీ ఆత్మలు అంటారు. ఏ విధంగా సమయం ఎవరి కోసము ఆగదో అలా ఎప్పుడూ ఏ విధమైన అవరోధము ఆపజాలదు. మాయ ద్వారా వచ్చే సూక్ష్మమైన లేదా స్థూలమైన విఘ్నాలు ఒక్క క్షణంలో సమాప్తమైపోవాలి. అప్పుడు ఎవరు హ్యాపీగా ఉండగలుగుతారు. స్లోగన్: సమయానికి సర్వశక్తులను కార్యంలో వినియోగించడము అనగా సమయానికి సర్వశక్తులను కార్యంలో వినియోగించడము అనగా మాస్టర్ సర్వశక్తివంతులుగా అవ్వడం. సమయానికి ఉపయోగించాలి. అవ్యక్త సూచన: ఐకమత్యము మరియు విశ్వాసం యొక్క విశేషత ద్వారా సఫలత సంపన్నులుగా కండి. ఐకమత్యానికి ఆధారం 2 విషయాలు. ఒకటి విశ్వాసం, రెండవది ప్రేమ. ఎప్పుడు కూడా ఒకరి పట్ల మరొకరికి విశ్వాసం తక్కువగా ఉండకూడదు. ఒకరు చెప్పడము, రెండవ వారు దాన్ని ఒప్పుకోవడం. ఏకతా సూత్రంలో రావడానికి ఇదే విధి. పరస్పరంలో మనసులో ఉన్న స్నేహము సమీపంగా తీసుకొస్తుంది. అండర్లైన్ చేసుకోవాలి. పైకి ప్రేమగా మాట్లాడి లోపల గుణాకారం బాగాహారం ఉంటే ఏం లాభం లేదు. పైన కూడా సరిగ్గా ఉండాలా, లోపల కూడా సరిగ్గా ఉండాలా. సమీపంగా తీసుకొస్తుంది పరస్పరం మనసులో ఉన్న స్నేహం. ఎలాగైతే అందరికీ బాబా పైన స్నేహం ఉందో అలా పరివారం పైన కూడా మనసులో సత్యమైన స్నేహం ఉండాలి. దీనికోసం స్వమానంలో ఉంటూ అందరికీ గౌరవాన్ని ఇవ్వండి. ఇంపార్టెంట్, చాలా 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 ఇంపార్టెంట్. ఈ కాలంలో ఏమీ లేకపోయినా పర్వాలేదు, గౌరవము స్నేహం ఇస్తే చాలు. స్వమానంలో ఉన్నప్పుడే మనం ఇతరులకు గౌరవాన్ని ఇవ్వగలుగుతాం. అచ్చా, ఓం శాంతి. బాబా థ్యాంక్ యూ. బాబా థ్యాంక్ యూ.